ఖతర్నాక్ కామెడీ షో. ఆరడుగులుంటాడా ఏడడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా. ఎవడై పాటేసింది? 6 అడుగులు ఉంటాడా? 6 అడుగులు ఉండాలా? 4 ఉండకూడదు, 5 అడుగులు. నాకు 6 అనే పదం వినపడితే చాలు ఎక్కడో గీరుతున్నట్టు ఉంటది. ఎందుకో నాకు 6 అంటే నాకు నచ్చదండి బాబు. దేనికైనా ఆలోచిస్తున్నారా? జనరల్ సాయంత్రం 6 అయితే కొంతమందికి రేజ్ ఎక్కట్ వస్తుంది, కొంతమంది దొంగతనం అనిపిస్తుంది, కొంతమందికి అబద్ధాలు అనిపిస్తుంది. నాకేంటో సాయంత్రం 6 అయితే చాలు ఆడ మగ తేడా లేకుండా ఎవరు చూసినా పెళ్ళం గుర్తొస్తుంది. అమ్మ ఏంటి పట్టపగలేంటి లైట్లా వస్తాయి? ఎక్కడున్నావే? వెనకాల వెయిట్ చేస్తున్నానండి. దేనికోసం? ఎంట్రీ కోసం. ఏంటి పట్టపగలేంటి లైట్లు ఉన్నాయి? ఎవరు కడతారు కరెంట్ బిల్లు? మీ బాబు కడతాడా? ఏదో నువ్వు మీ బాబు కంటే ఫీల్ అయిపోతారా? మళ్ళీ కడతారు కరెంట్ బిల్లు. మల్లెమాలంటే మన ఇల్లు లాంటిదే, మనందరం ఒక ఫ్యామిలీ. సరే ఇగో లైట్లు ఆడిపోయి లైట్లు ఆడిపోతే మనం చేసుకుంది ఏం కనిపిస్తుంది? ఏంటిది? అదే స్కిట్. అయినా నేను లేకుండా ఫ్యాన్ తిరుగుతుంది. నువ్వు లేకుండా ఫ్యాన్ తిరగట్లేదు, స్విచ్ చేస్తే తిరుగుతుంది. మాటకి పంచిరేయడం అలవాటు అయిపోతుంది. ఆ డోర్ ఎందుకు అలా తీసి పెట్టావు? డోర్ ఎందుకు తీసి పెట్టారు? డోర్ వేసే ఉంది, వచ్చి నువ్వే తీసుకొచ్చి వేయడం మర్చిపోయావు. బాబు ఏం చేస్తున్నాడు? బాబు పడుకున్నాడండి. 9:30 అవుతుంది ఇంకా పడుకోవడం ఏంటి? లేపు అర్జెంట్ లేపు, స్కూల్కి వెళ్ళాడు. నేనే పడుకోమని చెప్పానండి. ఎక్కువైపోతాను నీకు మాటిస్తే. 9 అవుతుంటే స్కూల్కి పంపించుకుంటే పడుకోమని చెప్పడం ఏంటి? ఈరోజు ఆదివారం అందుకని పడుకోమన్నా. ఏమండి ప్రతి ఇయర్ మనం అలా హనీమూన్కి వెళ్తాం కదా, ఈ ఇయర్ కూడా వెళ్దామండి. మనం వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం చెప్పు. అరకు వెళ్దామండి. అరుకంటే నాకు చిరాకు తెలుసు కదా. అరుకంటే నాకు చిరాకు. ఎందుకు చిరాకు? అరకులో 6 ఉంది. 6 అయితే నాకు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి ఎలా వచ్చావు? రెంట్ ఇద్దాం వచ్చాను సార్. రెంట్ ఇద్దాం వచ్చావా? ఏంటే కరెక్ట్ టైంకి ఇచ్చేస్తున్నావు నువ్వు ఈ మధ్య? అమ్మగారు ప్రతి నెల 6వ తారీఖు 6 మీకు ఇచ్చామని చెప్పారు సార్ రెంట్. ఏంటి నువ్వే చెప్పాడు 6వ తారీఖు చెప్పని. సార్ ఆ విషయం పక్కన మీ ఫ్రెండ్ ఫోన్ చేశాడు, చెప్పడం మర్చిపోయానండి. నా ఫ్రెండ్ ఎవడో? అదే యూఎస్ లో ఉంటాడు కదా మీ ఫ్రెండ్ సీను, గెటప్ సీను. నా ఫ్రెండ్ అని చెప్పాడు. నీ ఫ్రెండ్ అని చెప్పాడు. ఆడే ఫ్రెండ్స్ అనే వాళ్ళు చెప్పాడే. మరేంటి? మీ ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. సీను అంటే సుధీర్, సుధీర్ అంటే సీను, ఇద్దరు ఒకటే. సరే అయితే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? మీ ఇద్దరు చేసుకుని మధ్యలో నేనెందుకు ఇంకా? ఈరోజు ఈవినింగ్ వస్తున్నాడట మన ఇంటికి. ఈవినింగ్ వస్తున్నాడా? అవును. సడన్ సర్ప్రైజ్, నాకు తెలియకుండా భలే వచ్చేస్తున్నాడే. ఎప్పుడు వస్తున్నాడు? ఎన్నింటికి వస్తున్నాడు? 5-7 మధ్యలో వస్తానండి. అలా అలా చెప్తారు. 5-7 మధ్యలో వస్తే 5:00, 5:15, 5:30, 5:45 అంటే 7:10, 7:15 అని చెప్తారు కానీ 5-7 మధ్యలో వస్తున్నా ఎవరు చెప్పడు. ఏ టైంకి వస్తా కరెక్ట్ చెప్పా? లేదండి నాకు అలాగే 5-7 మధ్యలో అన్నాడు. 5-7 కరెక్ట్ టైం చెప్పొచ్చు కదా. 6కి వస్తా అన్నాడు. నీకు ప్రాబ్లం పెట్టుకుని మాట నామే దొరుకుతాయంట్రా. నీకు ఊర్లో అంద ఆడోళ్ళు మగవాళ్ళని నీకు పిల్లల్లా కనిపిస్తారు. నీ ప్రాబ్లం నామే దొరుకుతాయి. డాక్టర్ చూపించుకోవచ్చు కదా వెళ్ళి. అది చూపించుకున్నానే. ఏమన్నారు? టాబ్లెట్ ఇచ్చాడు వాడమని చెప్పని. ఈ వాటర్ తగ్గిపోద్దా? తగ్గిపోదు, పడుకుని పోతాను. అంటే స్లీపింగ్ టాబ్లెట్ 5:00కి వేసుకోమన్నాడు, 7:00కి వెళ్ళి వస్తుందంట. లోపలికి టీ పెట్టి ఇంకా 2 నిమిషాలు ఉంది టైం హారవడానికి. సార్ కొరియర్ టీ తీసుకురామని చెప్తే మళ్ళీ వచ్చి కొరియర్ అంటాను. ఇంకా మేలే టీ తీసురా. ఇగో మర్చిపోయాను, మా ఫ్రెండ్ వస్తాడు, సీన్ కూడా వస్తుంది, మళ్ళీ అటు చూస్తాడు. 5,000 తీసుకుని లోపల పెట్టి ఇవ్వండి టీ. లోపల డబ్బులు ఇచ్చా కదా, లోపల పెట్టమని 5,000 అని చెప్పి అడుగుతావేంటి? ఎవరికి ఇచ్చారు? నీకే కదా 5,000 ఇచ్చాను, ఇప్పుడు లోపల పెట్టమని చెప్పని. నాకు 5,000 ఇచ్చారా? ఇప్పుడే కదా ఇచ్చింది. ఇప్పుడు టైం అయితే 6. 5,000 బొక్క. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ వస్తున్నారు, కొంచెం జాగ్రత్త మెయింటైన్ చేయండి. ఏదో చెయ్యాలి. అమ్మో. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూఢలోకం. అటుపక్కన్నది మీ శ్రీను, అటుపక్కన్నది ఆల్ మిస్సెస్. ఓకే ఓకే ఓకే. Hi Sudhir, how are you? After a long time I came back to India. So how is life? How is going on? ఎందుకు అంత గట్టి పడుతుంది దరిద్రనే? ఏంటి సంగతులు, ఎలా ఉన్నావు? ఏంట్రా ఎప్పుడు యూఎస్ వెళ్ళావు? అసలు ఏంటో కాల్ లేదు, ఏం లేదు. కూర్చో, మాట్లాడు. 6 సంవత్సరాల క్రితం 6 నెలలు ఇక్కడ జాబ్ ట్రై చేసి రాకపోతే ఆర్క్ ఇండియా అని చెప్పు ఆఫీస్ లో జాబ్ వచ్చింది కదా. తర్వాత 6 గంటలు ఇక్కడ ఫ్లైట్ ఎక్కి అమెరికా వెళ్ళాను, 6 గంటలు అక్కడ దిగాను. 6 నెలలు కష్టపడితే 6 లక్షల రూపాయలు శాలరీ ఇచ్చారు ఇండియన్ రూపీస్ లో. తర్వాత పొద్దున్న 6 గంటలకి అక్కడ అమెరికాలో ఎక్కి ఇక్కడ 6 గంటల పొద్దున్న 6 గంటలు దిగాం. పుట్టానా? సారీ. బంగారు తండ్రి, కూర్చో. ఏంట్రా సంగతిలో అమెరికాలో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా, కానీ ఫ్రాన్స్ ఫిన్స్ అనే అబ్బాయికి బాగోలేదురా. మా 5లో ఉంటాడు. అడుగు, నాకేం చెప్తున్నావు? అది యూఎస్ అందరూ బాగున్నారా అని అడిగావు కదా, అడుగు బాగోలేదని చెప్తున్నా.
ఫ్రెండ్ సీను అవును. చిన్నప్పటి నుంచి విపరీతమైన కామెడీ చేస్తా అనుకుంటా కానీ చేయడు. మారలేదు ఇంకా అలాగా. మారని కాబట్టి వేరే టీం పెట్టుకున్నాను రా. అదేనా ప్రాబ్లం. మర్చిపోయా స్కూల్ డేస్ లోని మేము ఇద్దరు కలిపి ఒకే అమ్మాయి లవ్ చేసామే. ఆ అమ్మాయి మీ లవ్ చేసింది, నన్ను లవ్ చేయకుండా. అదేంటి అలాగా? దానికి ఎరిపప్పులు అంటే ఇష్టం. అవునా? అదేంటి అంటే ఈ లవ్ చేస్తారు కదా, ఇంకోటి పెళ్లి చేసుకోవచ్చు. అదే నన్ను లవ్ చేస్తే వదలను. యూఎస్ నుంచి ఏం తెచ్చారా మరి? అయ్యో యుఎస్ వచ్చి తీసుకురానమ్మా, తీసుకొచ్చానమ్మా. ఏంటివి? టికెట్స్ యుఎస్ లో ఇచ్చారు. ఫ్లైట్ టికెట్స్? మరి ఇండియాకి వచ్చాను, మరి నాకేమైనా. ఇంకా తీసుకోండి ఇవే. ఇదేంటి మళ్ళీ? పెట్టుకోండి లోపల. ఓకే అమ్మా, ఓకే అమ్మా, లాగిల్ చేయకండి, తొందర కానీ ఉండి దా. టైం 6 దాటేసింది. కాదే కొంచెం స్టార్ట్ అవుతుందా? నాకు అదే అర్థం కావట్లేదు. సీనువా నా పెళ్ళావా? ఇది సీనుగాడు అటుపకుంది పిల్లం. నేను లోపలికి వెళ్ళి టీ పట్టుకొస్తాను. నువ్వు నా పెళ్ళావేగా. ఓకే టచ్ లో ఉన్నప్పుడు వెంటనే వస్తాను, జాగ్రత్త. వెళ్ళరా. ఇగో చెప్పు. రేయ్! ఏం చేస్తారా? సీను నువ్వా? అదే లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అంటున్నారా? నువ్వు ఉన్నావా? ఎవరో అనుకున్నా, నేను మావిడ అనుకున్నా. అదే ఏం చేస్తారు? ఏంట్రా ఇది? ఏం లేదురా, ఏం లేదు, ఏం లేదు, ఏం లేదా. ఓకే ఓకే. ఎవరు పట్టుకుంటున్నారా బాబు? ఇది ఖచ్చితంగా ఎంత సెక్సీగా ఉందంటే మా ఆవిడ. ఏయ్ మా ఆయన చూస్తాడేమో. మీ ఆయన చూడండి, నేను మీ ఆయన కదా. అవునా? ఆడెట్లనో ఏం చేయట్లేదు. మా ఆయన లేనప్పుడు రావచ్చు కదా. ఏయ్! ఎవరు నువ్వు? మా ఆయన లేనప్పుడు నేనేనే మీ ఆయన్ని. అవునా? సారీ సారీ సారీ. సారీయా? అది నా పెళ్ళాం కదా, నేను దాని మొగుడు కదా. అమ్మో, ఇది లోపలికి వెళ్ళిందంటే వంట చేసి వస్తానంటే చాలా టైం పడుతుంది. అంటే ఇప్పుడు వచ్చే సీను కూడా అనుకుంటా. గ్యారెట్ మేనేజ్ చేయండి. ఇది మా ఊళ్ళో కనపడుతుంది. లేదు బా చెప్పరా. ఏంటి బావ అలా చూస్తుంది? బావేంటండి? నేను ఊరుకో బా. టీవు ఇది తెచ్చండి, మా ఆవిడ తేవాలి. నేను మీ ఆవిడండి. మా ఆవిడేనా? అయ్యో సారీ. అంటే ఇందాక నేను పట్టుకుంది ఎవరు మరి? పట్టుకున్నారా? ఎవరిని పట్టుకున్నారు? ఏమో, ఎవరిని వెనకంచి గట్టి పట్టుకుంటే మా ఆయన వస్తారంది. ఏమన్నదా? ఏం లేదు, అదే. ఏం కానీ చెల్లమ్మా, మరి టీ టిఫిన్ లో ఏమైనా పెడితే. కూర్చోండి. ఇగో, నీ రైట్ సైడ్ ఉన్నది నేను, నీ లెఫ్ట్ సైడ్ ఉన్నది మీ ఫ్రెండ్ వాళ్ళ ఆవిడ. ఓ, నాకు రైట్ సైడ్ నువ్వు ఉంటావు, లెఫ్ట్ సైడ్. ఓకే ఓకేనా? అర్థమైందా లేదా? కరెక్ట్ గా చూసుకోండి. నాకు అర్థమైంది. రైట్ సైడ్ నువ్వు, లెఫ్ట్ సైడ్ ఆడు. గో, మా ఆవిడ చూడు. ఏమండి, నేను ఎక్కడ ఉన్నాను? ఓ అరే, నీ పెళ్ళ అదే చెల్లెమ్మ, బా మంచి చెల్లెమ్మ. అరే అది నా పెళ్ళవరా? నీ పెళ్ళ అది నా పెళ్ళవరా? అది నువ్వేమనుకుంటున్నారు నువ్వు? అలా అనకూడదు. వాళ్ళిద్దరి మధ్యలో మనిద్దరం ఉండకూడదే. మనిద్దరం నీకే ఏ లోడ్ చేశా నీకు? నువ్వు నా పెళ్ళానివి. సీనురు నా పేరు. సీను మా ఆవిడే. ఇక్కడ మీరెవ్వరు కాదు, నాకు అర్థమైపోయింది. ఇది నా ఆవిడ. అది కూడా కాదురా, ఎక్కడెక్కడ కొడుతుంది. నేను మీ ఆవిడ్ని. నువ్వు మా ఆవిడవా? అన్ని గారు మీకు చెప్పడం మర్చిపోయాను. ఏంటది? మా ఆయనకి 6 దాటితే. అవునా? 6 దాటితే ఏంటి 6 దాటితే? 6 దాటితే నాకు అందరూ బంచిక్ అంటే నా పిల్లల్లా కనపడతారు. जबरदस्त खतरनाक कॉमेडी शो. మేం వయసుకు వచ్చాం, పరువానికి వచ్చాం, ఈ 20 ఏళ్ళు వ్యర్థం చేశాం. లైఫ్ అంతా కిక్ గా ఉండాలని చెప్పాను. ఫుల్ కిక్ ఉండాలి, రోజు మందు అవుతూ ఉంటాయి. ఇలా మందు తాగుతూ హ్యాపీగా గడపాలంటే సార్ దానికి దమ్ము కూడా ఉండాలి. అందుకే దమ్ము కూడా కొడుతూ ఉంటాను. ఏంటంత బేవర్స్ గా మాట్లాడదాం అనుకుంటున్నారా? నాకన్నా బేవర్స్ కూడా ఇంకోటి ఉన్నాళ్ళండి. హలో హలో, అరే రామప్రసాద్ ఎక్కడున్నావు? నేనా బార్ లో ఉన్నాను రా. చెత్తనా ఇలా సిగ్గులేదు పొద్దున బార్కి వెళ్ళడానికి? పొద్దున వచ్చని చెప్పాడు, రాత్రి నుంచి ఎక్కడే ఉన్నా. సరే అర్జెంట్ మన లొకేషన్కి వచ్చాయి. వస్తున్నా. ఏ అర్జెంట్ రమ్మన్నా? మనం 1000 రూపాయలు తీసుకున్నావు కదా, ఇచ్చేస్తావేంటి ఇప్పుడు? చేస్తాను. 1500 ఇస్తారా? 1000కి 500 కలిపి 1500 ఇస్తావా? ఇచ్చే. 500 ఏ 500 ఇస్తేనే 1500 ఇచ్చేది నీకు.
వెళ్ళి భోజనం చేద్దా. బయటికి వెళ్ళి భోజనం చేయడం కామన్ రా. ఏదైనా పెళ్లికో లేకపోతే ఎంగేజ్మెంట్కి వెళ్ళిపోయి మనం భోజనం చేసాం తెలియకుండా అది కెక్కిస్తుంది మనకి. తప్పదంట. ఎస్ దేవాలయం ఏదో ఒకటి చేయాలరా. పద 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 ఇటు వెళ్దాం. మనం ఎంత ఎదవనరా. అవునరా మామూలు ఎదలం కదా. ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు నా కన్నుల్లో నా నీరు. ఏం చేస్తా తెలియదు, నాకు అమ్మాయి కావాలి. అదే పెళ్లి చేసుకుంటా. పెళ్లి కూతురురా, మనం ఏదో భోజనం చేద్దాం వచ్చాము, పెళ్లి కూతురు తినేస్తా అంటే నువ్వు. పిచ్చి పిచ్చి మాట్లాడదురా. నాకు అమ్మాయి నచ్చిందిరా. మనం పెళ్లి చూపులకి వెళ్ళి మనం పెళ్లి చేసుకోవడం వేర్రా. వేరే వాళ్ళు పెళ్లికి వెళ్ళి అమ్మాయి లేపుకెళ్ళి పెళ్లి చేసుకుంటారా, కిక్ ఉంటుంది. రే తాజ్ మహల్ చూసిన తర్వాత బాగుంది అనాలరా. నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి అడగడం. రే నాకు నువ్వేం చేస్తా తెలియదు. అమ్మాయి నాకు నచ్చింది, నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. ఆ బ్యాక్గ్రౌండ్ తెలియదు, నాన్న ఎవడో తెలుసా నీకు? ఎందుకే నాన్నో తెలియదు అంటే మనకేం తెలుస్తారా? తెలియకుండానే చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది లైఫ్. నాన్న వస్తున్నాడు చూడు, చూడురా. అరే వాళ్ళ నాన్న పెద్ద ఫ్యాక్టరీస్ట్ లో ఉన్నాడు రా. యారా అమ్మాయి పెండ్లి అందరూ వచ్చినారా? మరి ఎవరు కనిపించలేదురా? లోపల ఉన్నారన్నా. అంటే మనం బయట ఉండవా? అవునన్నా. అరా సుబ్బి, నిన్నటి వరకు నేను ఎత్తమే జుట్టుండేది, ఇప్పుడు ఏమైంది? మొన్న వీర్రాఘరెడ్డితో ఫైట్ చేసినాడు ఈడు. ఆడిట్ట నరగపోయినాడు, ఈడిట్ట తప్పించుకున్నాడు, అట్ట చుట్టుపోయింది. యారా పెళ్లి కార్యక్రమం కొత్త ముఖాలు కనిపిస్తా ఉండే. ఎవరు రాదు? ఇట్రండి. ఎవడ్రా నువ్వు? క్యాటరింగ్ అండి. ఎవడ్రా నువ్వు? నేను ఫ్లవర్ డెకరేషన్ చేస్తా సార్. తిరుగులేడు పూల అలంకరణ చేస్తాను. నువ్వు పూలకు అలంకరణ చేసేవాళ్ళు లేవు, పూల మీద తుమ్మిదిలా ఉన్నావు. ఎరా వెళ్ళి టీ తీసుకురా. ఎలాగొంది సార్ టీ? కొంచెం షుగర్ తక్కువైంది కదా. మరి చూసుకోవాలి కదరా. మీరు నోట్తో చెప్పొచ్చు కదా సార్. మరి నీకు తెలియాలి కదా. తీసుకురా షుగర్. వేసుకున్నాను సార్, చెప్పండి. నువ్వు టరారా రేపు అమ్మాయి ఫస్ట్ నైట్ అదిరిపోవాలి పూలంకరణ. మీ అల్లుడికి చెప్పాలి అది. ఆడు కొంచెం తేడాగా ఉన్నాడు. బోల్డ్ మంది చేసాడు. డెకరేషన్, ఫ్లవర్ డెకరేషన్. తెలుసు కదా, ఏమైనా తేడా వస్తే తలకాయలు లెగిసిపోతాయి. సార్ ఈ తలకాయ చెయ్యి ఏంటి సార్? ఒకడెవడో మా అమ్మాయిని లవ్ చేశాడు. పెళ్లి చేయకపోతే ఊరేసుకొని చచ్చిపోతానని బెదిరించాడు. అందుకనే ఆడు తల నరికి తీసుకొచ్చా. ఇప్పుడు ఆడు ఊరేసుకోలేడు కదా. చెయ్యండి సార్. ఆడు తల నరిగేటప్పుడు పేక పట్టుకోరా అన్నాయండి. పేక కరెక్ట్ గా అక్కడే పట్టుకున్నాడు. ఒకే దెబ్బకి చెయ్యి పేక రెండు. పెళ్లి బాగా జరగాల, జాగ్రత్త చూసుకోండి. అది పెద్ద ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ రా. అలాంటి వాళ్ళే పెళ్లి చేసుకుని మామూలు కిక్ ఉండదురా. ఫ్యాషనిస్ట్ కూతురు లేపేసుకుని సుధీర్ ఎలా ఉంటది చెప్పు, మామూలు ఉండదు. సుధీర్ నువ్వు తల చేయలేకుండా బాగోరా. ఊరికమే నేను అమ్మాయి తెలియ మాట్లాడొస్తాను. ఇక్కడే ఉండు ఉండు, నేను మాట్లాడొస్తాను. ఏం కనిపించట్లేదేంటి? చెయ్యి తీస్తే కనిపిస్తారా? ఏం చేస్తాడారా ఇక్కడ? లోపలికి ఎవరు వెళ్ళకుండా చూసుకుంటున్నాను సార్. లోపలికి వెళ్ళకుండా చూసుకోవాలంటే చూసుకుంటావా? ఇంటి కదా చూసుకోవాల్సింది. సార్ నువ్వు లోపలేం చేస్తున్నావురా? నేను లోపలికి ఎవరు రాకుండా చూసుకుంటున్నా సార్. ఈడు నువ్వేం చేస్తున్నావు? బయట నుంచి లోపలికి వెళ్ళకుండా చూసుకుంటున్నా. నువ్వేం చేస్తున్నావురా? నేను రాకుండా చూసుకుంటున్నా సార్. రెండు ఒకటే కదరా? లేదు సార్, ఆడు వెళ్ళకుండా చూసుకుంటా, నేను రాకుండా చూసుకుంటా. డిఫరెన్స్ ఉంది. ఏదో తేడా కొడుతుండ్రా. పట్టుకుంట్రా. బెడ్రూమ్ తీసుకెళ్ళండి రా. బెడ్రూమ్ వాళ్ళు పట్టుకోండి. ఏ చేత్తో పట్టుకుంటావు? నీ ముందే చెప్పినా ఈడి మీద అనుమానంగా ఉందని. నీ పేరేందిరా? నా పేరు సుధీర్ సార్. రాంప్రసాద్. నువ్వు సుధీర్ అన్నావా రాంప్రసాద్ అన్నావా? సుధీర్ అన్నాను సార్. మరి ఏంది రాంప్రసాద్ అంటున్నాడు? అంటే ఆడి పూర్తి పేరు సుధీర్ రాంప్రసాద్ సార్. సుధీర్మే చెప్పాడు మాట. నీ పేరేందిరా? నా పేరు శృంగారవేరు సార్. శృంగారవేరు సార్. అదేం పేరురా? అంటే ఇంటి పేరు శృంగారం సార్, నా పేరు వేరే సార్. తప్పు పెట్టారా? ఏం సార్? నీ పేరు శృంగారం పెట్టి ఇంటి పేరు వేరే పెట్టాల్సింది. అంటే చిన్నప్పుడు పెట్టారు కదా సార్, నా గురించి పెద్దగా తెలియదు. మళ్ళా వస్తా. పదండ్రా.
ఒరే బాబు నీ దండం పెడతాను పదర వెళ్ళిపోదాం. ఊరుకోవే ఇంకో దండం రా బాబు, పద వెళ్ళిపో. రారా ఇద్దరు వెళ్ళి మాట్లాడదాం. ఇద్దరు నువ్వు రావే నువ్వు రారా బాగుంటుంది నువ్వు కూడా చల్చే నా ఫ్రెండ్ వెళ్ళిపోదారా. లేపుకి వెళ్ళిపోతే అప్పుడు పెళ్లి చేసుకుంటే అప్పుడు తిక్కుంటుంది రా మామూలుగా ఇలా ఉండదు. ఏం చేస్తానోరా? సార్ నా 5 రూపాయల బిల్ పడిపోయింది, ఎత్తుకుంటాను సార్. 5 రూపాయల బిల్ల? సార్. రే అన్నా, నీకు కాలు పోయిందో చేయిపోయిందిరా, కుంటుతావేంట్రా? 2 రూపాయలు దొరికింది. ఎక్కడున్నాడు? అరే అది కాయిన్ ఎదుగుతున్నా సార్. 2 రూపాయలు దొరికింది. 2 రూపాయలు దొరికిందా? దొరికింది సార్ 2 రూపాయలు. నువ్వు 5 రూపాయల బిల్ల అన్నావు కదరా? 2 రూపాయలు మిగతా 3 రూపాయలు తర్వాత ఎత్తుకుంటాను. అవును సార్. ఆ 3 రూపాయలు ఎత్తకండ్రా, ఎత్తకండి. దొరికిందా? లేదన్నా. పదండ్రా బయటికి వెళ్దాం, అక్కడ ఎదుగుతాం. ఊరుకోవా లవ్ లెటర్ రాస్తాను, యాస్టీస్ గా తీసుకెళ్ళి అమ్మాయికి ఇచ్చే. ఐ లవ్ యూ, నువ్వంటే నాకు ప్రాణం, ఎలాగన్నా మన ఇద్దరు వాళ్ళు లేచిపోదాం. తీసుకెళ్ళి అమ్మాయికి తీసుకొచ్చే, నేలోపి అమ్మాయితో కూర్చుంటా. అంటే తోడుగా ఉంటది కదా. ఆల్ ది బెస్ట్ రా. ఇంటికి బుర్ర లేకపోయినా తీసుకెళ్ళి పర్లేదు. ఏంటది? ఏం లేదు సార్. ఇటీ ఏం లేదు సార్, కూరగాయలు ఇస్తారు, కూరగాయలు పట్టుకోరా, పట్టుకోరా. అరకిలో టమాటా ఏం సరిపోతాయిరా పెళ్లికి? టమాటా తక్కువ రాసేవేంటి? టమాటా తక్కువ రాసానా? టమాటా టమాటా చదువుకోలేదా? నాకెందుకు అనుమానంగా కొడుతుంది. అరే చదవరా. ఏమైందిరా? ఇది వంకాయ కర్రీ రాలేదన్నా. వంకాయ కర్రీ రాయకుండా పెండ్లేందిరా? సార్ రాసేస్తాను సార్, మొత్తం రాసేస్తాను సార్. మళ్ళా వస్తా. రండి సార్. పదా. థ్యాంక్ యూ సార్. వద్దులేండి. లెటర్లు పోదాం దారా బాబు. ఏమైంది? భయం వేస్తున్నాడు కత్తి. ఎందుకురా భయపడకూడదు రాంప్రసాద్, భయపడకుండా అలా ఉంటే లైఫ్ లో పైకి వస్తావు. నా మాటను ఒక్కసారి అమ్మాయితో ఫోన్ లో మాట్లాడచ్చు, వెళ్ళిపోతాం. ఆ అమ్మాయికి ఇష్టం లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఆ అమ్మాయికి ఇష్టం అంటే ఫోన్ చేసి మాట్లాడుకో. ఫోన్ చేసి మాట్లాడుకుంటే నీ ఫోన్ చేస్తా, అమ్మాయి నెంబర్ నాకు తెలియదు. నువ్వు లోపలికి వెళ్ళి అమ్మాయికి ఫోన్ నువ్వు లోపలికి వెళ్ళి అమ్మాయికి అలాగే ఫోన్. ఇది లాస్ట్ రా, ఇది చంపేస్తాను ఇప్పుడు చూడు. అర్థమైందా? వెళ్ళిపోదాం ఇంకా. హలో. నేను చూడగానే నేను పడిపోయాను. నీ క్యారీ బ్యాగులు చూస్తుంటే నాకు ఏదో బ్యాగులు గుర్తొస్తున్నాయి. మన ఇద్దరం లేచిపోదాం డార్లింగ్. ఒక్కసారి నువ్వు అను, మీ నాన్న వచ్చినా ఎవడు అడ్డొచ్చినా సరే మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడం ఖాయం, అంతే. ఇది మన లాస్ట్ డైలాగ్ డార్లింగ్. ఏరా రాంప్రసాద్ ఫోన్ ఏంటి నీ ఆయన దగ్గర ఉంది? మన డ్రామాలో ఇదే లాస్ట్ డైలాగ్. ఆడికి ఇవ్వండి సార్, అంటే చిన్న డ్రామా ఒకటి రిహార్సల్ చేస్తున్నాం సార్. అందుకే గోల్డ్ డెకరేషన్ చేయమంటే డ్రామాలు బాగా ఆడుతున్నారు కదరా. చిచ్చి డ్రామా ప్రాక్టీస్ చేద్దామని అనుకుంటున్నాను సార్. అది ఫోన్ లో అడిగి చెప్తున్నమాట. అంతేగా? అంతే సార్, ఇంకేం లేదు సార్. లేదుగా? ఇంకేం లేదు సార్. అమ్మ చిట్టి తల్లి, నానా కరువు కాలంలో నీళ్ళ కోసం వెయిట్ చేసినట్టు డైలాగ్ కోసం ఎంత వెయిట్ చేస్తుంది చూసారా బాబు గారు? డెకరేషన్ బాగా చేయండి. మీరు వెళ్ళండి సార్. పెళ్లికి ముందే ఫస్ట్ ఏంటి? మీరంటే నాకు చాలా ఇష్టం. నానా 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 నువ్వు ఇట్రా. ఏం చేస్తున్నావురా? అమ్మాయికి మల్లెపూలు ఎక్కడ పెడితే బాగుంటుందా అని చూస్తున్నా సార్. నా చెవిలో పూలు పెడుతున్నావా? ఏంటి సార్ గోడకు మేకలు కొడతారు ఇప్పుడు? నీకు మేకలు కొడదామని. పెళ్ళయ్యే అమ్మాయిని కూడా వదలరారా మీరు? నేను అప్పటికి చెప్పా సార్, తప్పురా వద్దురా అన్న. తాజ్మహల్ చూస్తే బాగుంటుంది కానీ మన పెద్ద రిజిస్టర్ చేసుకోకూడదని చెప్పా. అయినా లేదు సార్, నాకు కావాలమ్మాయి అంటాడేంటి సార్ వీడు? ఈడి పేరే సార్ సుధీర్, నా పేరు రాంప్రసాద్ సార్. అప్పటికే అనుకున్నా శృంగారం అనగానే పెళ్ళయ్య అమ్మాయి సార్ నాకు పెళ్ళి అవ్వాలి సార్. మీరు దేవుడు సార్, నాకు ముందే తెలుసు. Zabardast Khatarnak Comedy Show.
ఎర్రజు ఏంటి ఏంటి పేపర్లో విశేషాలు తెగచేస్తున్నా చదువుకో నువ్వే. అబ్బడి అబ్బా ఏ బాగా జరుగుతుంది పనులు. ఓ ఏమో స్టేట్ పాలిటిక్స్ బాగానే ఉన్నాయి, ఈ క్రీడలు బాగున్నాయి, అంత బాగానే ఉంది. ఏం చదివారా? నాకేమొచ్చు, నా చదువు వచ్చేటి. నువ్వేం చదివేంటి ఇంతకీ? నాకు మాత్రం చదువు వచ్చేటి, నువ్వు చదువుతావు నీకు ఇచ్చా. సేనా బాగుండా? ఏరా కుర్రేళ్ళు బాగున్నావా? బాగున్నాను రా. ఏడు సంగతులు? పేపర్ చదువుతామని వచ్చిన. చదువుకో. ఇచ్చి ఒకరం తెచ్చి. ఏం చదివారా? నువ్వేం చదివినవరా? నేను ఏదో చదివానులే. నేను కూడా అదే చదివినా. అదే ఏం చదువు చెప్పు. నువ్వేం చదివినావా? ఈడు చదివిందో చదివాను. నువ్వు చదివిందా? నేను కూడా చదివినా. మేము చదువుకోలేదులే, చెప్పు ఇప్పుడు. నేను మాత్రం లండన్లో ఎంబీబీఎస్ చేసి వచ్చినా. అరే మన ఊర్లో నుంచి ఆ డాక్టర్ వెళ్ళిపోయాడు కదా అప్పుడు. వెళ్ళిపోయాడు. తర్వాత ఆవిడ ఎరిపప్పు రావట్లేదు రా, ఖాళీ అయిపోయింది. డాక్టర్ ప్లేస్ లో ఎవడో కొత్త డాక్టర్ వస్తున్నాడు మన ఊర్లోకి మళ్ళీ. నమస్తే సార్. ఎవడకు పెట్టారో నమస్తా నువ్వు? ముగ్గురికి పెట్టాను సార్. ముగ్గురు కాదు, ఎవడకో ఒకటిగా పెట్టాలి ఇక్కడ. ఓ నమస్తే సార్. మరి మా ఇద్దరుకో? నమస్తే సార్. నమస్తే. ముందు ఆడికి పెట్టారా, ఫస్ట్ నాకు పెట్టాలి కానీ. నాకు లాస్ట్ లో పెట్టావి అంది నువ్వా? సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే. ఇగో ముఖం పగిలిపోద్ది. ఫస్ట్ ఆడికి ఎందుకు పెట్టినావా? సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే. నాకు లాస్ట్ పెట్టేయటం మళ్ళీ. సార్ అందరికీ నమస్తే సార్. ఇది బాగుంది. ఈ అడ్రస్ కొంచెం చెప్పండి సార్. అన్ని పెట్టలేవు అక్కడ. ఇది శివాలయం ఇది ఉంది కదా. అవును. అలా స్ట్రైట్కి వెళ్ళి. ఓకే. స్ట్రైట్కి వెళ్ళి అడ్రస్ కొంచెం చెప్పమను కదా, కొంచెం చెప్పి. సార్ మీరు చెప్పండి సార్ ఈ అడ్రస్. ఇదే నేను చెప్పలేను, నా వల్ల కాదు. దేనికి సార్? మామూలుగా అడ్రస్ బులిగింక్ తో రాస్తారు, ఇదేమో రెడ్ ఇంక్ తో రాస్తుంది. నాకు రెడ్ అంటే పడదు, బ్లడ్ రెడ్ గా ఉంటదని చెప్పి బ్లడ్ ఎక్కించుకోవడం మానేయినా. నన్ను అడగబాగు నువ్వు. ఈ అడ్రస్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉందో చెప్తే చాలు సార్. ఈ అడ్రస్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉందంటే నీ అరచేతులు ఇలా ఉంది పేపర్లో. ఇప్పుడు చెప్పండి సార్ అడ్రస్ ఎక్కడ ఉంది సార్? అక్కడ ఉంది సార్. ఈ పేపర్ గురించి మర్చిపోండి సార్. మీరు చదివారు కదా, ఈ అడ్రస్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉందో అది చెప్తే చాలు సార్, నేను వెళ్ళిపోతాను. ఓకే ఇప్పుడు చెప్పండి ఈ అడ్రస్ ఈ ఊర్లోనే ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉంది? ఈ ఊర్లో ఉంది. ఈ ఊర్లోనే ఉంది సార్. అక్కడికి ఎలా వెళ్ళాలి? ఇలా పేపర్ పట్టరా మళ్ళీ చెప్తాం. నువ్వెవరు ఏంటి కథ ఏంటి అసలు? నా పేరు సుధీర్ సార్. నేను ఈ ఊరికి కొత్తగా వచ్చిన సైకియాట్రిస్ట్. ఏది నా బొమ్మ గీచు చూద్దాం. ఆర్టిస్ట్ కాదు, ఆ బొమ్మలు గీసే ఆర్టిస్ట్ కాదు, సైకియాట్రిస్ట్. అయితే సైకిల్ బొమ్మ. నేను మామూలుగా మనుషులకి ఏదన్నా ఆరోగ్యం బాగోకపోతే వాళ్ళకి మెంటల్లీ కొంచెం డిస్టర్బ్ అయి ఉంటారు కదా సార్. అంటే ఎలాగా? అంటే ఇప్పుడు మన రాకేష్ గారి టీంలో ఆర్పి ఉంటాడు, కొంచెం మెంటల్ నా కొడుకు. తర్వాత సుడిగాలి సుధీర్ టీంలో గెటప్ సీన్ ఉన్నాడు. అదే గెటప్ సీన్ కాదు సార్, రామ్ ప్రసాద్ ఉన్నాడు కదా. వీళ్ళిద్దరి వల్ల ఆ టీం లీడర్ సుడిగాలి సుధీర్ గారు ఇప్పుడు మెంటల్లీ డిస్టర్బ్ అయి ఉన్నాడు కదా సార్. ఆడికి ట్రీట్మెంట్లు చేస్తా ఉంటాం. ఇంతకీ ఏ ఊరు మంది? నాది హైదరాబాద్ సార్. సొంతూరు? సొంతూరు ఈ ఊరే సార్. ఇందాక అడ్రస్ చూపెట్టా కదా, ఆ అడ్రస్ లోని ఒక 20 ఏళ్ళ క్రితం మా అమ్మ నాన్నగారు అక్కడే ఉండేవారు సార్. అవునా? మీ నాన్నగారి పేరేట్రా? మాణిక్యం గారు అబ్బాయిని సార్ నేను. మాణిక్యం మన సూర్యనారాయణ గారి పెద్ద కొడుకు. అవును మాణిక్యం గారు. మీ అమ్మగారి పేరు సరస్వతి. అవును సార్. అరే భలే చెప్పారు, మీకు తెలుసు మా అమ్మగారు. ఏమైంది సార్, ఎందుకు ఏడుస్తున్నారు? తను సరస్వతి పేరు చెప్పా కదా. మా అమ్మ పేరు చెప్తే ఈయన ఎందుకు ఏడుస్తున్నారు సార్? ఏమైనా కొన్ని నీకు తెలియకపోవడం మంచిది బుజ్జా. ఎందుకే అమ్మ ఏం చేస్తారా? సార్ అమ్మకి నాకు మాట్లాడలేదు సార్, గొడవ అయింది. యారా అమ్మతో మాట్లాడపడం అంటే? అమ్మతో ఎన్ని గుళ్ళు తిరిగితే పుట్టదు తెలుసు నువ్వా? మీరెందుకు సార్ అంత ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు నేను మా అమ్మతో మాట్లాడకపోతే? కొన్ని తెలుసుకుపోవడం మంచిదిరా బుజ్జ. ఏదో లవ్ మ్యాటర్ లో గొడవ సార్. నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే వద్దని చెప్పినంతే, అంతే. తిట్టేసి నేను వచ్చా ఇంట్లో బయటికి. అమ్మ తిట్టాడు నువ్వా? ఒక నిమిషం నువ్వు అట్టే ఉండి చెప్తా. సూరిగా అచ్చు దిగిపోయాడు రాగా. దిగిపోయాడు ఏంటి సార్? ఆయనకి నాకు చూస్తున్నారంటే మీరు నాకు అర్థం కావట్లేదు.
ఏమొచ్చాడు ఏయ్! ఏం మాట్లాడతారు సార్ మీరు? తండ్రి లాంటి రేడు తండ్రి లాంటోడా? ఎవరికి తండ్రి లాంటోడు సార్? నాకు ఆల్రెడీ తండ్రి ఉన్నాడు. దానన్న కూర్చో 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 కూర్చోనన్నా లెగరా ఇన్ని సంవత్సరాలు కొడుకుని చూసా కూర్చో కూర్చో. కొడుకు ఆడుకో వాళ్ళ కొడుకు పడితే నీ పేరే పెట్టుకుందాం అనుకున్నారా సుధీర్ అని. అలా అయితే పాపం మంచోళ్ళే. సార్ మీకేదో కొంచెం ప్రాబ్లం గా ఉన్నట్టుంది. అవును, మిమ్మల్ని నేను గతంలోకి తీసుకెళ్తా సార్. గతంలోగా ఎంత చార్జ్ ఎంత అవుతుంది ఛార్జీలు? సార్ అలా కాదు సార్, మరి? మీరు వచ్చి ఇక్కడ కూర్చోండి, నేను మీకు ట్రీట్మెంట్ చేస్తాను సార్. ప్లీజ్ సరే నా మాట రండి, ఇటు కూర్చోండి. అయితే నన్ను కూడా గతంలో తీసుకెళ్తాం మళ్ళీ. మా ముగ్గురు రావచ్చా? అందరు ఎగ్జాక్ట్ ఇక్కడే చూస్తాం. ఆడేసి వస్తుంటాం బో. ఏంట్రా కూర్చుండాలిగా? మీకు ఇప్పుడు నిద్ర వస్తుంది. నాకు రావట్లేదా? నేను 11 గంటలు పడుకుంటా, ఇప్పుడు ఎందుకు పడుకుంటాను? అలా కాదండి, ఇప్పుడు దీన్ని చూస్తుంటే మీకు ఆటోమేటిక్ గా నిద్రలోకి వెళ్ళాలి. హిప్నోటిజం అంటే మీరు పడుకుంటేనే మేము తీసుకెళ్ళగలం. అవునా? సరే ఓకే, అందరు చూస్తూ ఉండండి. అందరు చూడమంటే లోపల చూస్తున్నారా? అవును. మీకు ఇప్పుడు నిద్ర వస్తుంది, మీరు ఇప్పుడు పడుకోవాలి. అరే మస్కిటో కాయిల్ పెట్టాలి రే, మంచి దోమలు బాగా ఎక్కువ ఉన్నాయి. మీరు పూర్తిగా చేయండి. రెడీ? రెడీ. 1 2 3 మీరు పడుకుని పేరు. భలే తెల్ల చీర కట్టుకుని వస్తుందిరా సరస్వతి. సరస్వతి పలకట్టేదంటే వెళ్ళిపోతున్నట్టుగా. సరస్సు అమ్మతుంది. ఆ పొలం కొట్టుకెళ్ళి మాడుకుని ఇద్దరు కాపలా ఉంటాను ఇక్కడ. ఇక్కడే ఉంటారు, ఇక్కడే ఉంటారు. మీరు మాట్లాడేది ఏ సరస్వతి గురించి? బి సరస్వతి. తర్వాత ఏం జరిగింది? పొలం గట్ల దగ్గరికి వెళ్ళాం. ఓకే, నేను ఐ లవ్ యూ అంది. ఓహో, నేను కూడా ఐ లవ్ యూ అన్నాను. తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. ఓకే, వాళ్ళ ఇంటి వెనకాల పెద్ద దొడ్డు ఉంది, ఖాళీగా ఉంది. ఇలా సంచిలో నుంచి ఇన్ని విత్తనాలు తీసేయండి. విత్తనాలు తీసి అలా చేసినంతే ఇదిగో ఎంత పెద్ద మొక్క వచ్చేయండి. అబ్బా నా విత్తనము ఎందుకు కొడతా? ఎందుకు కొడుతున్నావా? పద్ధతి కాదు అది. ఎక్కడ గుర్తు హైట్ ఎగ్జాక్ట్ గా పుట్టానా? ముక్కు ఏరా తండ్రి లాంటి పట్టుకొని కొడతావా? ఆగడా, మా అబ్బాయిని పట్టుకుని కొట్టాను ఇన్ని గుండెలనిగా. అది కాదండి, నేను కొడుతున్నాడు. కొడితే కడితే తండ్రి నేను కొట్టాలా? కొట్టు, వెళ్ళిపోతాను కొడుకు వెళ్ళిపో. నువ్వా సార్? ఇక్కడ మీ అమ్మ మీద కోపడతారు నువ్వా? నా అమ్మ మీద కోపడేది ఏంటండి? అయ్యో ఎత్తనాలు ఎంత కష్టపడచాలని తెలుసా నీకు అసలు? ఒక మనిషిని అంత దారుణంగా ఎప్పుడు కొట్టబాక. ఆర్పి అబ్బా మనిషి ఏం చెప్తున్నారా? మామూలుగా అర్థం కాదు, ఇంకా అట్టుకుంటే చెప్తే ఏమర్థం అవుతా? కన్న కొడుకు కదా అటు కుట్టేస్తా. ఎవరికన్నా కొడుకంటే కొడుకున్నాడు. ఆ రక్తం కొంచెం పుట్టావు నువ్వు. తండ్రి లాంటి కాదు తండ్రి. కూడా రారా తండ్రి, నన్ను బుక్ చేసి రారా. తండ్రి నాకు కలర్ రాలేదండి నీకు అసలు. ఇది ఒక్కడ సిగ్గుచేటు అంతే ఆశీస్ ఉందా దాదా నా తండ్రి. ఖతర్నాక్ కామెడీ షో. జమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి. కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. అంటే మొగుడు ఇంట్లో లేనప్పుడు డాన్స్ చేసావంటే వేరే ఎవడికో హింట్ ఇచ్చావు రమ్మని, అంతేగా? ఏమండి ఇంత సాడిస్ట్ ఏంటండి మీరు? సాడిస్ట్ కాదే పిచ్చ మొఖమా, ప్రేమ. అవునా? అయితే ఏమండి సినిమాకి వెళ్దాం పదండి. వద్దు, ఆన్లైన్ లో చూసుకో. ఏమండి షాపింగ్కి వెళ్దాం పదండి. వద్దు, ఆన్లైన్ లో చేసుకో. ఏమండి బెడ్రూమ్ లోకి వెళ్దాం పదండి. వద్దు, ఆన్లైన్ లో చేసుకో. అయితే సరే. అంటే అంతకు ముందు ఆన్లైన్ లో చేసావు అనుకుంటా. లేదండి, చేసే ఉంటావుగా. ఏదో ఫ్లో. వద్దు, విడాకులే. ఏదో ఫ్లోలో విడాకులే. ఫ్లోలో వచ్చిందండి. ఇంకోసారి అమ్మా. నమస్తే మేడం. నమస్కారం అండి. ఎవడీడో? ట్రైలర్ అండి. ట్రైలరా? ఏది సినిమా చూపించే సినిమా ట్రైలర్ ఇది? ఏమండి సినిమా ట్రైలర్ కాదు, మరి బట్టలు కొలతలు తీసుకోవడానికి. ఏమంటారండి? ట్రైలర్ కాదురా రే, టైలర్. టైలర్ అదే మీరు అన్నదే. అదే ఏమన్నాను? ట్రైలర్.
దేనికి వచ్చావు నువ్వు? మేడం కొలతలు అంటే ఇంతకు ముందు వచ్చి ఉంటాడుగా. లేదండి మీరు నేను ఉన్నప్పుడే వచ్చాడంటే లేనప్పుడు ఎన్నిసార్లు వచ్చి ఉంటాడు? మీరు ఉన్నారని పిలిపించాను. అవునా? తీసుకో మేడం. ఆగు. ఇట్లా నువ్వు ఇద్దరు కలిసే తీసుకోద్దా? ఎంత ఉంది? 58. 32 తీసే మిగిలిన దాని సైజు. ఎంత ఉంది? 54 ఉంది. ఎంత ఇస్తావు? 30 తీస్తాను. అంటే నీ కొలతాడికి తెలుసు అన్నమాట. ఇంతకు ముందే చూశాడన్నమాట. ఏమయ్యా నా కొలత నీకెలా తెలుసు? చూస్తే తెలిసిపోతుంది కదా సార్. అంటే ఏం చూపించావు ఇప్పుడు? నేనేం చూపించలేదండి. నువ్వు పోరా ఇక్కడి నుంచే. సోంబేరే పో ఇక్కడి నుంచే. పోయా భలే యాక్ట్ చేస్తా ఉండవుగా నువ్వు. అంటే అబ్బా ఏది టైలర్ అనో? ట్రైలర్. దా నువ్వు. నమస్తే సార్. ఎవరు మీరు? ఈ రోజు కొత్తగా అతిథి దిగాం ఇప్పుడే. ఆహా నేను కొత్త వాళ్ళతో మాట్లాడి పోండి. ఏంటి సార్ అమ్మాయా? అమ్మాయి కాబట్టే పెళ్లి చేసుకుంటా. ఆయన అడిగింది మీ అమ్మాయా అని. ఏంది ఎట్టా కనిపిస్తా ఉండను? నా పెండ్ల మీదే. సర్లే ఈరోజు వచ్చాము మా ఇంటికి భోజనం రండి ఇద్దరు. మేము రాము పోయా. ఫోన్లండి మీరన్నా రండి పాప మా ఇంటికి భోజనం. వచ్చే పిచ్చ మొక్కమే ఇట్రా నువ్వు. ఏమైంది? మనం వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళినా వాళ్ళు మన ఇంటికి భోజనానికి వచ్చినా మొత్తం వాళ్ళే తింటారు. నేను తినడానికి ఏం మిగల్తారు? పొండి పొండి పని చూసుకోండి వెళ్ళండి. ఓకే ఓకే. ఏం చేస్తా ఉన్నావు నువ్వు? నేను పని చూడమన్నారుగా. లోపలికి వెళ్ళి చూసుకో. నీ వీధి బుద్ధులు ఇక్కడ చూపించబాకు. సంసారం ఇదే. ఓకే తెలుసు. ప్రతి స్కిట్ లో ఇదే అవ్వరు నీకు. వేరే యావలేదు నీకు. సరే నేను ఆఫీస్కి వెళ్తా ఉంటాను. ఎవరు ఇంటికి వచ్చిన డోర్ తీయబాకు. అలాగేనండి. ఎవరు వచ్చినా తీయబాకు. తీయనండి. అర్థమైందా? అర్థమైందండి. బాయ్. బాయ్. అంటే వెళ్తానగానే వెళ్ళిపోమన్నావు అంటే ఎవడికో ఇంటి ఇచ్చావు. ఎవడికో డేట్ ఇచ్చావుగా. మీరు వెళ్తా అన్నారు కదండి. ఏడు అమ్మో దీని అమ్మాయి యాక్టింగ్. మీరు వెళ్తా అన్నారు కదండి. డోర్ వేసుకో. అలాగేనండి. ఒక్కసారి టెస్ట్ చేద్దాం నాగబాబు గారు. అమ్మా పాలు. అమ్మా పాలు తీసావుగా. ఏదో బై మిస్టేక్ తీసేసాను. బై మిస్టేక్ ఏంది? అంటే పాలోడానే తీసేసాను. పాలోడు బాగుంటాడా? బాగుంటాడా? ఎప్పటి నుంచి నడుస్తుంది ఇది? అంటే పాలు బాగుంటాయని చెప్పాను. ఇదిగో ఎట్ట కాదు. ఎవరు వచ్చినా తీమాకు. ఒకవేళ బై మిస్టేక్ ఫోర్స్ తీమని అనుకో టపీలు మన దీంతో కొట్టే. సరేనండి. అర్థమైందా? మళ్ళీ ఒకసారి టెస్ట్ చేద్దాం. అమ్మా పేపర్ అక్కడ వేసేసి పో బాబు. లేదు మీరు తీస్తాను వస్తాను. నేను రాను పా బాబు. తీయండి మీరు ఒకసారి. నేను తీయను. తీయమ్మా. తీయనబ్బా. తీస్తావా లేదా? అమ్మో మా ఆయన ఎవరితో మాట్లాడదని చెప్పాడు. తీయకపోతే సర్లే చూద్దాం. చూసుకోవద్దా మొగుడికి పరాయుడికి తేడా లేదా నీకు? అంటే మీరు ఇలా అన్నారు కదా కనపడలే. ఎవరు వచ్చా తీబాకో. సరేనండి. షాపింగ్ ఇప్పుడు తిరక్కో. సరేనండి. ఏమండి ఇగో మీరు ఇలా రావద్దండి. పవన్ గారు ఇంప్రూవ్ అయ్యాడు. ఏమండి స్టార్ట్ చేసాడు. వెయిటింగ్. కానీ మీ ఆయన వెళ్ళిపోయినట్టున్నాడు. అవునండి ఇప్పుడే వెళ్ళారు. సరే బయట రండి మాట్లాడదాం. సారీ 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 సారీ. మీ ఫోన్. థ్యాంక్స్ అండి. అరే చాలా అక్కడ పప్పి అరుస్తుంది. పప్పి ఎవరండి? మా కుక్క పిల్లండి. ఓ దాని పేరు కూడా పప్పియా? ఎస్ పప్పి అండి. అయ్యో అయ్యో ఎంత క్యూట్ గా ఉంది ఏంటి. మీ పేరండి? నా పేరు కూడా పప్పి అండి. మీ పేరు పప్పే దీని పేరు పప్పే. క్యూట్ గా ఉన్నారు. సందులో సింధు. ఎక్కడ బయటకు వెళ్తున్నట్టున్నారు? షాపింగ్ కి వెళ్తే. ఓకే ఓకే బాయ్. రండి షాపింగ్ వెళ్తున్నారు ఆవిడ. షాపింగ్. అమ్మో మా ఆయనకు ఫోన్ చేయాలి. ఫోన్ మారిపోయింది. వీళ్ళు కూడా లోపలికి వెళ్ళిపోయారు. నా ఫ్రెండ్స్ ఇద్దరు అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలా? సర్లే తర్వాత వచ్చినప్పుడు ఇస్తాను. అలా ఆయన ఫోన్ చేయాలి ఇప్పుడు. హలో హలో ఆయన
హలో ఎవరు? ఎవరు ఏంటి నువ్వెవరు? ఏ నా పప్పి అదే. నీ పప్పియా? లోపల స్నానం చేస్తుంది. లోపల స్నానం చేస్తుంటే నువ్వేం చేస్తున్నావాడా? మా వాడు స్నానం చేస్తున్నా, బయట వెయిట్ చేస్తున్నా. ఏంది ఆడెవడో చేంజ్ నా పప్పికి? నీ పప్పి అంటే మా పప్పి. మా పప్పిని పట్టుకుని నీ పప్పి అంటావేంద్రా? ఎవరాడు? పప్పి నాదని అంటున్నాడు. ఈ పప్పి పాత వండరా, ఒకసారి చూస్తాను తెమ్మన్నాడు పప్పి నాడు. అవదని చెప్పు. ఇగో పప్పిని తేవడం అవ్వదు, పప్పి మాది. ఇప్పుడు మీదెందుకు అవుతా? నాదే పప్పి. వెళ్తే ఏంట్రాడు? రే పప్పిని 10,000 తెచ్చుకున్నావు, 10,000 పెట్టుకుని అర్థమైందా? ఊరే 10,000కి ఏంద్రా? 10,000 అంటే ముందు 15,000 అంటే మేమే బేరోడు 10,000 తెచ్చుకున్నాం. పప్పిరా. అరే రేపు మార్నింగ్ పంపిస్తాను, చూసి నైట్ పంపించే. నైట్ మా దగ్గర ఉంటుంది పప్పి, ఓకేనా? ఇదిగో బాబు, నువ్వేమన్నా చేసుకో, పప్పి మాత్రం నైట్ మాతోనే ఉండాలి. పప్పి డార్లింగ్. రాంప్రసాద్, ఏ మాటగా మాట చెప్పుకోగానే పప్పికి అన్యాయం జరిగిందిరా. లేకపోతే ఆ బాలబట్ట గడికి ఆ 6 ఫిగర్ ఏంట్రా? నాకు అన్యాయం జరిగిందనే మీరు న్యాయం చేస్తా ఉంటారా? థ్యాంక్స్ రా. పప్పి చూడరా ఎంత స్మూత్ గా ఉందో. ఏంట్రా నేనంతా నా మూతి నాకేసింది ఇది. పప్పి నీ మూతి నాకిందా? అవును. కింద నీ స్నానం చేస్తే మొత్తం ఊళ్ళంతా నాకింది పప్పి. చూడరా ఏం ఫిగరు, ఎంత బాగుంది. అవును, షేప్ చూడు అదిరిపోయింది. ఇంకో 10,000 ఖర్చైనా ఇంకోసారి రప్పిద్దాంరా. 10,000 దానికి రేటు కట్టేశారా మీరు? అరే ఈసారి మనం ఒక్కడే కదరా, మన ఫ్రెండ్స్ అందరం ఎంతైనా పర్లా అందరికి ఫుల్ ఎంజాయ్ చేయాలరా. ఫ్రెండ్స్ అంతా ఏంద్రా? ఫ్రెండ్స్ అంతా ఏం చేస్తున్నారా? కొంచెంసేపు అలాగా దా 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 పప్పి రా 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 రా. అరే పప్పి నువ్వు తీసుకెళ్ళిపోతావు, నేనేం చేయను ఇక్కడ. నేను వస్తాను, ఇద్దరం రా 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 పప్పి. పప్పి పప్పి ఏం చేస్తున్నారా? పప్పి 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 ఉండు, నా దగ్గర ఉండు. వాడికి పప్పి. ఏంద్రా అలుస్తున్నారు? మనం ఎంత అలసిపోయినా పప్పి మాత్రం అలసిపోవట్లేదు, చూసావా? గ్రేట్ స్టామినా పప్పి. పప్పి ఐ లవ్ దట్. పప్పిని పిప్పి పిప్పి చేసినారు ఏంద్రా మీరు? పప్పిదా నా పక్కన పడుకో, నన్ను హగ్ చేసుకో. వదిలేయండిరా. పప్పి మూతి నాకొద్దు. అమ్మో నేను షాపింగ్ నుంచి వచ్చింది, ఈయనకి చెప్పి నన్ను చంపేస్తారు. ఇప్పుడు ఎలా? ఇంతలోనే మొత్తం తిరిగి వచ్చేసావా? బాగా ఎంజాయ్ చేసావా? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళా? తెగించావా నువ్వు? ఇంట్లో సరిపోదా నీకు? అలా కొడతారండి సార్. పప్పి గారు ఏమైంది? మా ఆయన నన్ను కొడుతున్నాడు సార్. ఓదార్చండి. లోపల సరిపోలేదు, ఇంకా ఓదార్చింది మీకు. నీకు సరిపోలేదా? మొదలు ఒక 6 నెలల పడి కొడతారండి సార్. అంత టచ్ అయిపోయారు అద్దరు నీకు అప్పుడే. ఏ బట్టగాడొద్దా? ఏ బట్ట ప్రాబ్లం ఏంటి సార్? ప్రాబ్లం ఏంటా? ఏ మీ దగ్గరకు వచ్చినప్పుడు తెలియదా ప్రాబ్లం ఏంటో? మా దగ్గర రావడం సార్. పప్పి సార్. పప్పి పప్పి గురించే మాట్లాడుతూ ఉండా. మా పప్పి లేదు సార్. మీ పప్పి ఎవరు? మా పప్పి అంటారా? మన పప్పిని తీసుకోండిరా. 10,000 ఇచ్చాం. 10,000 ఇచ్చారా నీకు? ఇవ్వలేదు. ఇదిగోండి సార్ మా పప్పి. దీని పేరు పప్పియా? దీని పేరు పప్పి. అయ్యో అనవసరం కొట్టారు పాపం. మీరే ఆడబోతుందండి. ఏంటి సార్ చూసుకోరు కదా సార్? చూసుకోవాలి కదా సార్. చూసుకున్నాగా ఇప్పుడే చూసాగా. పప్పి దాని వచ్చి పప్పి నువ్వు కదమ్మా. మీరు కదమ్మా. మీరు ఎక్కడ ఉంటే డేంజరేరా. ఏ స్కిట్ లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆడెవడతో అంటారు. మీ పప్పి వాళ్ళు తీసుకెళ్ళిపోతారు 10,000 ఇచ్చి వెళ్ళండి. 10,000 ఇచ్చండి. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో.
ఏంటండి హుషారుగా ఉన్నారు? ఏలేదండి, రేపు పొద్దున్న ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. జాబ్ వస్తే ఎలా ఆనందపడాలని ఇప్పుడు నుంచి ప్రాక్టీస్ చేస్తాను. ఓహో, మీరేంటి ఎంత రెడీ లేసారు? లేట్గా లేచి తెలవడతో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఏడు మళ్ళీ పడుకున్నారు, ఇంకా ప్రాక్టీస్ చేస్తారండి? ఆఫీస్కి వెళ్ళాలి, లేకండి టైం అయిందిగా. ఆ లీవ్ పెట్టానండి. లీవ్ పెట్టారా? ఎన్ని రోజులు? 3 రోజులు లీవ్ పెట్టానండి. 3 రోజులు లీవ్ ఎలా ఇచ్చారు సార్? అంటే మా అమ్మమ్మ ఎనిమిదని చెప్పానండి. అయినా అబద్ధాలు ఆడతారండి మనుషులైనా మీరు అసలు? చే, అబద్ధాలు ఆడకూడదండి లైఫ్. అబద్ధాలు ఆడకూడదా? ఆడకూడదండి. సరే నిజం అడుగుతాను, కరెక్ట్ చెప్పరా? చెప్పండి. ఇప్పటికి ఎంత నమ్మలు కోకా నువ్వు? అవసరానికి అబద్ధం ఆడచ్చండి. ఏమో అవసరం కోసం ఆడాను. మాకు చెప్తాడు, నూతన నటినట్లు కావాలను, ఎత్తు 5 అడుగులు 8 అంగుళాలు, సిల్క్ జిత్తు, పన్ను మీద పన్ను, చామంచాయి కలరు, ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఆడిషన్ రావద్దు. నిజంగా రాశారు, మీకు కావాలని చదువుతున్నారు సార్? నిజంగా అలాగే రాశారండి. హలో అమ్మా, అదే పెళ్లి సంబంధం. అమ్మా ఇప్పుడే ఇంత చిన్న వయసులో నాకు పెళ్లి అది ఇది చెప్పారులే అమ్మ, డీటెయిల్స్ అయ్యి ఫోటో పంపిస్తా అన్నారు. ఫోటో వచ్చిందా? పంపించమ్మా. ఏంటండి హుషారుగా ఉన్నారు? ఏదండి పెళ్లి సంబంధం ఒకటి వచ్చింది. అమ్మాయి ఫోటో పంపిస్తానంటే. ఏది భలే ఉందండి అమ్మాయి, చూడండి ఎంత బాగుందో. పేరు లక్ష్మి, కుక్కడపల్లి. అవును. సాఫ్ట్వేర్ కంపెనీ. అవును. రామాలయం బ్యాక్ సైడ్. అవును. అదేంటి సార్ పేపర్ నిలిపిస్తారు? నేను నిలిపింది మీరేం చూద్దారులేండి. అమ్మా సంబంధం క్యాన్సిల్ చేసేయండి. ఏంటా ఎవరు చదివేశాడంట ఆల్రెడీ? సార్ ఎంత జెంటిల్మెన్ గా ఉన్నారు మీరు అసలు. అమ్మాయితో తెలియదు సార్, ఎంత తప్పు సార్. అలాగా ఈ వయసులో సిగరెట్లు మందులు అమ్మాయి అసలు ఉండకూడదు సార్ మనకి. నువ్వు నాకు నీతులు చెప్తుంటే ఎలా తెలుసా? ఎలా ఉంది సార్? సన్నీళ్ళు వచ్చి సిగ్గులకు చెప్పిందట. ఏమని? ఎక్స్పోజర్ తగ్గించమని. కింద జంగిడి జంగిడి కింద కుసుమురి కుసుమురు ప్రయాణంద మల్లెపూలు తలంగా. ఎవరు డాన్స్ ఇది? సుధీర్ గారు, రామప్రసాద్ గారు ఏం మాట్లాడుకుంటున్నారు? మన సుధీర్ గారు నాకు చెప్తున్నారు. ఏమనండి? అదే అమ్మాయితో తిరగొద్దు, సిగరెట్లు కాల్చొద్దు, మందు తాగొద్దని. కరెక్టే కదండి, ఈ ఏజ్ లో సిగరెట్లు మందులు అలాంటి అలవాట్లు పెట్టుకోకూడదండి మనిషి అన్నాక. ఆయన చెప్పింది కరెక్టే కదా? కరెక్టే చెప్పారండి మీరు. ఏరా సుధీర్, ఈ నీతి చెప్తుండే నీకు ఏమనిపిస్తుంది? ఉమేష్ రేష్మి వచ్చి మల్లికాచార్తో చెప్పాడంట. ఏమని? ఎక్కువసేపు ముద్దు పెట్టుకోవద్దని. ఏంటంటే ముద్దుల గురించి మాట్లాడతారు? అసలు ముద్దులు అంటే నాకు తెలియదండి. అసలు ఎప్పుడు ముద్దు అనేది తెలియదు. మీరు అందరు నడిచొద్దండి. శ్రీనివాస్ గారు మొన్న చూసా జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర మీ బండి మీద వెనకాతలు ఎవరో అమ్మాయి పట్టుకొని ఏంటి? అయ్యో నాకు అమ్మాయిలు వాసనే తెలియదండి. అమ్మాయిలు టచ్ చేయలేదండి. నీ పెర్ఫార్మెన్స్ నీకైనా బాగా చేస్తున్నాడు. అవును బాగా చేస్తున్నాడు సార్. అమ్మాయిలు అంటే నాకు అడగండి. ఊరుకోండి సార్, మీలా కాదా బండి మీద తిరగడానికి అమ్మాయిలతోనే? లేనప్పుడు బండి మీద ఉండదు, మనంతా రూమ్ లోనే ఏంటి కలిసి మాట్లాడుకుంటా అందరూ ఏదన్నా సరే. నన్ను పిల్లరు. లేదండి మన కమలాసన్ గారికి. హలో రాధా కృష్ణ, రాధాకృష్ణ చెప్పురా. రాధాకృష్ణ కృష్ణ వాళ్ళిద్దరు ఇంట్లోనే ఉన్నారు, రూమ్ లో ఉన్నారు. వాళ్ళిద్దరిని బయటకు పంపించేసింది వద్దుగానే. సరే రాధాకృష్ణ, బాయ్ బాయ్ బాయ్. ఎవరండి? రాధా కృష్ణ, రాధాకృష్ణ అని ఫ్రెండ్. సరే సరే ఉంటాను. బాయ్ బాయ్ బాయ్. మరి ఓకే అండి. సుధీర్ గారు, రామప్రసాద్ గారు, ఈరోజు సండే కదా, అలా బయటికి వెళ్ళొచ్చు కదా ఇద్దరు కలిసి. ఇద్దరు వెళ్తాం, మీరు కూడా రండి, మంచి కలరింగ్ ఉంటది. కలరింగ్ అంటారంటే నా అమ్మాయిలు అంటే తెలియదు. అబ్బా రండి సార్, సరదాగా వెళ్దాం. ఫోన్ వస్తుందండి, మాట్లాడండి. హలో, 2 టికెట్లు ఉన్నాయా? సరే 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 ఓకే, సరే మాట్లాడతానులే, బాయ్. సుధీర్ గారు, రామప్రసాద్ గారు చెప్పండి. లక్ష్మి అని అమ్మాయి. లక్ష్మి కాదండి, లక్ష్మి అనే అమ్మాయికి తన ఫ్రెండ్ వస్తానంది సినిమాకి. టికెట్ అమ్మాయిలు రాలేదంటే టికెట్లు మిగిలిపోయినాయి. టికెట్ ఇవ్వండి. ఊరుకోండి రామప్రసాద్ గారు, మీరు ప్రతిసారి వెళ్తారుగా. నేను వెళ్తానండి. నేను పాప్కార్న్ పెడతా అమ్మాయికి. మాజా కూడా కొంటాం. ఆ టికెట్లు నాకు ఇవ్వండి, నేను వెళ్తాను. లక్ష్మితో నేను చూసుకుంటాను. ఆగండి. రామప్రసాద్ గారు, మీరే ఎట్టిన వెళ్ళొచ్చుగా బయటికి. మాకెవరు ఉన్నారండి? ఫోన్ వస్తుందండి మళ్ళీ. హలో, టికెట్ మిగిలిపోయిందా శ్రావేది? ఏంటి, నేను వస్తుందని చెప్పండి, నేను వస్తానండి. హలో,
కక్కుర్తి. వచ్చి వెళ్ళిపోయారు ఇద్దరు. దా ఫాస్ట్ వచ్చి. రూమ్ లో ఎవరు లేరా? రాంప్రసాద్ సుధీర్ బయటికి వెళ్ళారమ్మా. అవునా? వాళ్ళని కూడా ఉంటుమంటే బాగుండు కదా. వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా నీకు? వాళ్ళ చేతిలో పడితే క్యాండీ క్రష్, టెంపుల్ రన్ గేమ్ కును వాళ్ళు చేసే ఏదో పనులకి ఎండింగ్ లేదు అక్కడ. మరొకసారి పరిచయం చేయొచ్చు కదా. దేనికి? క్యాండీ క్రష్ అన్నా. రాంప్రసాద్ సుధీర్ వచ్చేసాడు. వచ్చేసారా? అయ్యి బాబు వెళ్తున్నా. ఎక్కడికి? క్యాండీ క్రష్. అండి సార్ లక్ష్మి అంటారు, ఏనా బొంగు లేదు అక్కడ. ఎవరు చెప్పండి అమ్మాయి ఉన్నాను అక్కడ. టైం అంతా వేస్ట్. సరే రండి మంది పదండి. ఏంటి ఏమైనా ప్రాబ్లమా? అయ్యో లేదండి. మరి ఇంకే మంచిగా పడుకోవచ్చు కదా. అబ్బా నాకు నడు నొప్పండి. సరే మంది వేస్తారు మీరు. వద్దులండి. అబ్బా కింద కూడా పడుకుంటూ పోతున్నానండి. నడుము నొప్పి బాగా ఎక్కువైపోయింది. అబ్బా మంచి మీద ఎవరైనా ఉన్నారా సార్? ఒక్క నిమిషం. సీనియర్ కూడా ఉన్నాడు అక్కడ. ఏంటి పరిస్థితి? మొన్న నైట్ ఎక్కడికో మీ ఇద్దరు బాగా. అవును, నన్ను మాత్రం బాగా ప్రాక్టీస్ చేసిన స్కిట్. అబ్బా చలి బాగా వేస్తుందండి. అవునా? నన్ను రమ్మంటారా? ఇదిగోండి ఏంటి తగ్గిపోయి చలి. అక్కడ కూర్చొని తాగండి, అక్కడ కంఫర్టబుల్ గా ఉంది. సుధీర్ గారు రండి. మీకు మంత్ అయితే అమ్మాయిని అబ్బాయిని ఒకటే మీకు. సుధీర్ గారు నాకు బాగా బాత్రూమ్ అర్జెంట్ ఉంది, నేను వెళ్ళొస్తాను ఒకసారి. వెళ్ళండి సార్. ఎవరు అమ్మాయి లేదు సార్ ఇప్పుడే లోపలికి. అమ్మాయిలా కనిపిస్తారు. అమ్మాయి ఏదో గొడవ అయిపోయింది సార్. నిజంగా అమ్మాయి లేదు సార్. అదిగోండి సార్. ఊరుకోండి సార్. సార్ అమ్మాయి సార్. మన కళ్ళకి మంది ఎక్కువైతే ఏమవుద్దండి ప్రతి ఒక్కరు. సీని గారు ఏంటండి? ఎవరు సార్ ఈ అమ్మాయి? ఎవరు సార్ ఈ అమ్మాయి? రష్మి అండి. ఆయన కాదు సార్, అమ్మాయి అడుగుతున్నా నేను. ఎవరు సార్ ఈ అమ్మాయి? ఎక్కడండి అమ్మాయి? ఇదిగోండి సార్ అక్కడ అమ్మాయి ఉంది. సార్ నన్ను అనుమానిస్తున్నారండి మీరు. సుధీర్ గారు నాకు అమ్మాయి అంటే ఏంటి తెలిసిన అమ్మాయి స్పెల్లింగే తెలియదండి నాకు. సార్ ఇదిగోండి సార్ అమ్మాయి ఉంది కదా సార్. రాంప్రసాద్ గారు చూడండి, నన్ను అనుమానిస్తారు. సుధీర్ గారు సార్ అమ్మాయి ఉన్నారండి. ఒకసారి చూడండి, మీరే చెప్పండి, న్యాయం చెప్పండి. మీరు తాగితే మర్చిపోతారు మనుషుల్ని. మర్చిపోనండి కదా ఒకసారి చెప్పండి, ఇక్కడ అమ్మాయి ఉందా? లేదు. అమ్మాయి లేదా? అమ్మాయి లేదండి. రాంప్రసాద్ గారు చూడండి, పదే అమ్మాయి అంటున్నాడు. నేను అమ్మాయిలు తెచ్చుకునే వాళ్ళకి కనిపిస్తున్నానండి. ఇదిగోండి సార్. ఏం మాడుతున్నాను గారు ఇక్కడ అమ్మాయిలు తెచ్చుకోలే కనిపిస్తున్నాడు. ఇప్పుడు అమ్మాయి లేదంటారా? అమ్మాయి ఉండదు పక్కన ఉంటా కదా. ఇలా సార్ ఇప్పుడు అమ్మాయి లేదుగా. లేదు కదా. సీరియస్ ఇమాజినేషన్ అంతే అది. అవునా? ఏం సార్ అమ్మాయి లేదు కదా సార్? రామప్రసాద్ గారు ఇప్పుడే అమ్మాయి నాతో మాట్లాడింది సార్. ఈ అమ్మాయి నాతో మాట్లాడింది. క్యాండీ క్రష్ అంటుంది. రామప్రసాద్ గారు మీరు న్యాయం చెప్పండి. అమ్మాయి అంటే నేనా? సార్ అమ్మాయి సార్. లేదు అమ్మాయి. అమ్మాయి లేదుగా. లేదండి. ఓకేరా సార్. ఇప్పుడు మ్యాటర్ ఏంటి సార్? నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నాం సార్? అంటే మీరు రామప్రసాద్ గారు కదా సార్ వేసింది. అమ్మాయి లేదు కదా సార్? లేదు కదా. సుధీర్ గారు, రామప్రసాద్ గారు మీరు చాలా బ్యూటిఫుల్ ఉన్నారండి వాళ్ళ. సుధీర్ గారు మీరు కూడా చాలా అందంగా ఉన్నారండి. ఐ వాంట్ టు హగ్ యు రామప్రసాద్ గారు. తీసుకోండి. రండి సార్ ఒకసారి రండి. సుధీర్ గారు సార్ ఒకసారి మళ్ళీ యాక్ట్ చేసుకోండి. అదే సార్ నాకు డౌట్ వచ్చింది. సార్ ఇప్పుడు మీరు ఎవరు కొడతారు? ఎవరితో మాట్లాడతారు? ఎవరి కోసం వచ్చా?
అమ్మాయి నిజంగా అమ్మాయి ఉందా లేదా ప్రసాద్ గారు ఇక్కడ అమ్మాయి ఉందా లేదా చెప్పండి సార్. ఎలా కనిపిస్తున్నా నీకు? ఎలా కనిపిస్తున్నా నీకు? అమ్మాయి దూరం కనిపిస్తున్నా నీకు? ఇక్కడ అమ్మాయి లేదు. చెప్పారండి రామప్రసాద్ గారు. ప్రసాద్ గారు ప్రసాద్ గారు కరెక్ట్ చూసి చెప్పండి సార్, అమ్మాయి ఉందా లేదా? అతను ఒకటే మాడుకున్నాడు, అమ్మాయి లేదు ఇక్కడ. అమ్మాయి ఉందా లేదా అక్కడ? అమ్మాయి ఇక్కడ అక్కడ లేదండి. కొన్ని ఇక్కడ ఉందా? అక్కడ ఒరే నాకు మంది ఎక్కువైపోయిందా, అందరు అమ్మాయిలా కనబడుతున్నారు, అర్థం కావట్లేదు. మీకు కామం ఎక్కువైపోయిందండి. రామప్రసాద్ గారు ఇక్కడ అమ్మాయి ఉందా లేదా సార్? నన్ను కొడతాడు, నన్ను కొడతాడు సార్. ఆ అమ్మాయి ఇలా అంది కదా? అలాగే ఇలాగలగా ఉంది. అంటే అమ్మాయి ఉన్నట్టే కదా సార్? లేదు ఇక్కడ. సరే అమ్మాయి లేదు కదా? ఇక్కడ అమ్మాయి కాదు కదా? లేదు సార్ మీరిద్దరు కొంచెం మంది అండి సార్, నేను బయటికి వెళ్ళి వస్తాను. సుధు గారు ఫస్ట్ నేను వచ్చేస్తాను. ఎవరు సార్ ఇప్పుడు దాకా కనబడట్లేదు అన్నారు?